ఇవాళ రాజా గారి గెలుపు నల్లేరు మీద నడక అని మాత్రం కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి గతంలో మరి మినిస్టర్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఎంతోమంది ప్రజల కోసం నిరంతరం మరి పార్టీ కష్టాల్లోనూ పనిచేశారు, పార్టీ కష్టాలు లేనప్పుడు చేశారు, అధికారం ఉన్నా కూడా లేకపోయినా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈయన. మన నిరుద్యోగులకి ఎంతో మేలు చేస్తారనే ఉద్దేశంతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరికి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన నిరంతరం ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి. ఇవాళ మనందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. అందుకని వీనికి మరి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా వారికి తెలుసు. కాబట్టి ఆయన మంచిగా కార్యక్రమాలు చేస్తారని, ఆయన విద్యార్థులందరికీ రాబోయే కాలంలో పట్టభద్రులందరికీ కూడా మరి ఎంతో మేలు చేస్తారనే ఉద్దేశంతోనే 27వ తారీఖు జరగబడే ఎన్నికల్లో ఎవరైతే ఓటు ఉందో వారందరూ కూడా ఓటుని ఉపయోగించుకోవాలని చెప్పేసి మన టీవీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్, జై జన్మభూమి.